సో మీరు ఇప్పుడు చూసారు కదండి, దీన్నే బేర్ ట్రాప్ అంటారు. జనరల్గా మనం నేర్చుకుంది ఏంటి, సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత సెల్లింగ్స్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయాలి, అప్పుడు మంచిగా మనకి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా. సో ఇలాంటి సందర్భాల్లో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అంటే, ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిన వెంటనే ఏ క్యాండిల్ అయితే బ్రేక్ డౌన్ చేస్తుందో ఆ క్యాండిల్ లోలో అయితే సెల్లింగ్స్ ఎంట్రీస్ అయితే తీసుకుంటారు. అలా చాలా మంది లాసెస్ కూడా చూస్తుంటారు. ఎందుకు అంటే బిగ్ ప్లేయర్స్ ప్లాన్ ఇలానే ఉంటుంది. దీన్నే మనం బేర్ ట్రాప్ అంటాము. సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, ఆ క్యాండిల్ని చూసి అగ్రెసివ్ ఎంట్రీస్ ఎప్పుడూ ప్లాన్ చేయకూడదు. మార్కెట్ నిజంగానే డౌన్ సైడ్ వెళ్తుందా అన్న కన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవాలి. మరి ఆ కన్ఫర్మేషన్ మనకి ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, ఆ నెక్స్ట్ మీరు చేయవలసింది పుల్ బ్యాక్ కోసం అయితే వెయిట్ చేయాలి. వన్స్ పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత లోయర్ హైస్ని ఫామ్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు సెల్లింగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయాలి. అండ్ వాల్యూమ్ కూడా కన్ఫర్మేషన్ కోసం తీసుకోవాలి. అంతే తప్ప బ్లైండ్గా సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగింది కదా అని చెప్పి సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తే మీరు కూడా బేర్ ట్రాప్లో అయితే పడతారు. ఇప్పుడు నేను మీకు చూపించింది కూడా అదే. ప్రెజెంట్ మార్కెట్ అయితే రన్నింగ్లోనే ఉంది, బట్ మీకు తెలుస్తుంది అని చెప్పేసి ఈ షార్ట్ అయితే చేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా సరే సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగింది, ఒక బిగ్ క్యాండిల్ ఫామ్ అయిందని చెప్పి బ్లైండ్గా ఎంట్రీస్ ప్లాన్ చేయకండి, మీరు కూడా బేర్ ట్రాప్లో అయితే పడతారు. అండ్ ఇప్పుడు ఇంకొక స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను చూడండి. ఇన్ కేస్ మీరు సపోర్ట్ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగింది కదా అని ఎంట్రీ తీసుకుంటే అసలు మార్కెట్లో మీరు లాస్లో ఉందిరా ప్రాఫిట్లో ఉంటారా అనేది ఒక స్క్రీన్ షాట్ పెడతాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇలా ఎప్పుడైనా బ్రేక్ డౌన్ కానీ బ్రేక్అవుట్స్ కానీ జరిగేటప్పుడు ప్రైస్ యాక్షన్ అనేది ఫామ్ అవుతుంది, మార్కెట్ పుల్ బ్యాక్ అయితే ఇస్తుంది. పుల్ బ్యాక్ ఇచ్చి లోయర్ హై లోయర్ లోస్ ని క్రియేట్ చేస్తేనే మీరు ఎంట్రీ తీసుకోవాలి.